ఏరియా ఏదైతే మా కాలనీ ఉందో జీవీఆర్ కాలనీ 2006 సంవత్సరంలో ఏర్పడిన కాలనీ ఇది. చుట్టుముక్క మా కాలనీ చుట్టూ 12-13 కాలనీలు ఉన్నాయి, 2 గ్రామాలు ఉన్నాయి. ఇది పెద్దంబర్పేట మున్సిపల్ పంచాయతీ. ఫస్ట్లో ఇది మన 30 గ్రామ పంచాయతీగా ఉండేది. తర్వాత పెద్దంబర్పేట నగర పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ అయ్యింది. అయితే ఈ పరిధిలో మేము ఉంటున్న ఏరియాలో 6 వార్డులు ఉన్నాయండి. వార్డు నెంబర్ 13, 14, 15, 16, 17, 18 వార్డులు. ఏ వార్డులో కూడా మున్సిపల్ వారి చేత అవుట్లెట్ అన్నది లేదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ స్థానాలు కానీ ఏదైనా మురుగునీళ్ళు కానీ అన్నీ కూడా ఓపెన్ నాలలో వదిలిపెట్టేస్తున్నారు. పై వార్డులో ఉన్న పైప్ లైన్లు అండర్ గ్రౌండ్ ద్వారా అవుట్లెట్ లేని మా ఏరియాకి, అంటే ఈ ఏ వార్డులో కూడా అవుట్లెట్ లేదు. అయితే ఈ రోడ్లు డ్రైనేజీలు అని చెప్పేసి ఏదైతే డౌన్ లెవెల్లో ఉన్న కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ మీదకి మురుగునీరు మొత్తం వదిలిపెడుతున్నారు. 21లో వచ్చిన వరదలకి 3 చెరువులు తెగి మా కాలనీ మొత్తం మునిగిన పరిస్థితి ఉంది. ఇది మేము గత 12-14 సంవత్సరాలుగా ప్రతి ఒక్క కమిషనర్కి, మారిన కమిషనర్కి, కొత్తగా వచ్చిన కమిషనర్కి, ప్రతి ఒక్క కమిషనర్కి చెప్తానే ఉన్నాం, బోలెడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయితే ఈ రోజు వరకు కూడా మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఏదైనా మేము సెప్టీ ట్యాంక్ని మేము ఎంగేజ్ చేసుకోవాలనుకుంటే 1500 నుంచి 2000 రూపాయలు ఒక్కొక్క డిశ్చార్జ్కి అడుగుతున్నారు. వాళ్ళు అది డిశ్చార్జ్ తీయగానే మళ్ళీ అదంతా నిండిపోతుంది, ఎందుకంటే భూమిలో అంత వాటర్ ఉంది. మేము దీని గురించి కమిషనర్ గారికి, పాత ఎమ్మెల్యే గారికి, కొత్త ఎమ్మెల్యే గారికి, ఈవెన్ అప్పుడున్న ఏదైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ పేజీలో కూడా మేము రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాం. ఇన్ని సంవత్సరాలు అయినా మా ఏరియాకి ఈ మురుగునీటి వ్యవస్థ, ఇప్పుడు వర్షాలు పడిందంటే మేము నిజంగా చాలా భయపడుతున్నాం. ఎందుకంటే అన్నారంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి వెనకాల వనస్థలీస్లో కొట్టిన వాటర్ ఇదంతా వచ్చి క్యాచ్మెంట్ ఏరియా కింద మాది మొత్తం పోటెత్తుంది. వెనకాలేమో రైతులేమో వాళ్ళ ఏరియాలోకి మురుగునీళ్ళు రావద్దంటారు. మా కాలనీలో ఏమో ప్రతి ఒక్కళ్ళకి ఇంకుడు గుంతలు, సోకు బిట్లు అన్నీ ఏర్పాటు చేసుకుని మేము డిశ్చార్జ్కి 2000 రూపాయలు, 3000 రూపాయలు ఇచ్చుకుని నానా అవసరం పడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ తీరట్లేదు. దయచేసి నేను ప్రజావాణికి వచ్చినాము, చెన్నారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కలవమన్నారు. 3 గంటల తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేస్తాం రిప్రజెంటేషన్, డీటెయిల్ రిప్రజెంటేషన్ విత్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా. మేము ఆశించింది ఏంటంటే త్వరితగతిన గవర్నమెంట్ దీని మీద ఒక చర్య తీసుకోవాలి. ఎందుకంటే హిందూ అరణ్య విల్లాస్ ఎదురుగుండా ఏదైతే రోడ్డు ఉందో, రోడ్డు వేసారు బాగానే ఉంది, బట్ ప్రజలకు కనీస అవసరమైన మురుగునీటి సౌకర్యం ఏమైంది? ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక అవుట్లెట్ అన్నది ఎందుకు ఏర్పాటు చేయలేదు? మేము ఎన్ని వినతులు ఇచ్చినా ఎవరో పట్టించుకోవట్లేదు. దయచేసి మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి ఒకసారి బతిమాలుకుంటున్నాం. దానికి మీరు ఒక అవుట్లెట్ అలైన్ చేసి బాక్స్ కలవట్ల ద్వారా వర్షం నీరు, మురుగునీరు 2 పోయే మార్గం ఏర్పాటు చేయండి. మేము మీకు రుణపడి ఉంటాము. దానికి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ కొద్దిగా అలొకేట్ చేయండి. అది ఎన్ని కోట్లు అవుతుందో మరి మాకు తెలీదు. మున్సిపల్ ఆఫీస్లో కనుక్కున్నాము, అది అలైన్మెంట్ చేయడానికి, టెండర్ ఖరారు చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. మీరు పూనుకుంటే తప్పితే మాకు ఈ దుస్థితి నుంచి విముక్తి రాదు. దయచేసి మా కాలనీలు అందరి తరఫున, మా ప్రాంత ప్రజల తరఫున మేము దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ఈ వర్షాల్లో ఏదైతే ఉందో అవుట్లెట్ లేని కారణంగా ఆ వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి ఇళ్లలోకి వస్తున్నాయి. పైన ఏదైతే కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీల నుంచి కూడా వస్తుంది. మా కాలనీలో 300 కుటుంబాలు ఉన్నాయండి. ఈ ఏదైతే 5-6 వార్డులు చెప్పానో ఈ 6 వార్డుల్లో కలిపి సార్ చెప్పినట్టుగా 10,000 నుంచి 20,000 కుటుంబాలు, 20,000 జనాభా ఉన్న ఏరియా ఇది. దీనికి ఒక్కసారిగా బ్రదర్ల ద్వారా విన్నవించేది ఏంటంటే ప్రభుత్వం తగిన సత్వర చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ అలైన్మెంట్ ఖరారు చేసి ఆ టెండర్ ఏర్పాటు చేసి బాక్స్ కల్వర్ట్ డ్రైనేజ్ అప్ టు మూసీ వరకు, అక్కడ ఏదైతే ఎస్టీపీ ఉందో అక్కడ వరకు కనెక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. అవన్నీ నగర పంచాయతీ అయింది, అన్నీ ఉన్నది. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీగా అయ్యాక మాకు జనాలు ఇక్కడ ఇండ్లు కూడా గత 3 ఏళ్ళ నుంచి ఇండ్లు చాలా పెరగడము, జనాలు కూడా పెరగడం అనేది చాలా ఎక్కువైపోయింది. అప్పుడు పెద్దగా డ్రైనేజ్ మీద, సెప్టీ ట్యాంక్ మీదనే ఆధారపడి ఏదో నడుస్తుండే అప్పుడు పరిస్థితులు. ఇప్పుడు జనాలు పెరిగినాక డ్రైనేజ్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. మేము గత 5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, చాలామంది దగ్గర తిరిగాము. ఇప్పటివరకు అయితే మాకు పరిష్కార మార్గం అయితే ఇంతవరకు కనబడలేదు. చేస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే కాలేదు. అయితే దానికి కోసమనే ఇప్పుడు మేము ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇద్దామని చెప్పనేసి వచ్చాము. ఎమ్మెల్యే గారిని కూడా కలిసేది ఉంది. ఎమ్మెల్యే గారిని కలిసినాక ఒకసారి మీటింగ్ పెడతా అన్నారు. తట్యానారంలో మీటింగ్ పెడితే మా సమస్యల గురించి కూడా మేము చెప్తాము. కానీ మాదేంటంటే తట్యానారం దగ్గర సిటీకి దగ్గరగా ఉంది, కానీ అక్కడ ఉన్న కాలనీలు 12 నుంచి 15 కాలనీలు ఉంటాయండి. హిందూరణ్య అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కాలనీలు కానీ ఏదే కానీ దేనికి కూడా డ్రైనేజ్ సమస్య మీదనే ఉందన్నమాట. దేనికి కూడా అవుట్లెట్ అనేది లేదు. అయితే అన్ని కాలనీలకు సంబంధించి ఒక అవుట్లెట్ అనేది తయారు చేసి మాకు ఎస్టీపీ ఒకటి పెట్టేసి మూసి వరకు, మరిపల్లి వరకు మాకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కరోనా తర్వాత వచ్చిన వర్షాలకి మొత్తము వాటర్ టేబుల్ పెరిగి మా చెరువులు నిండి సీపేజ్ వాటర్ మొత్తం అనేది చెరువులో
కింద చెరువు కట్ట వీక్ ఉండడం వల్ల మాకు చెరువు కట్ట కింద నుంచి నీళ్ళు అనేది మా కాలనీల గుండా మొత్తం ఎట్లా అంటే సెప్టిక్ ట్యాంకులు తీసిన గంటకు నిండేది. మేము ఆ సెప్టిక్ ట్యాంకులు తీపించడానికే మా జీతాలు సరిపోలేని పరిస్థితిలో ఉండే. అట్లా ప్రతి ఇంట్లో ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఆ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితుల తర్వాత అయితే మాదైతే మరీ ఘోరంగా దయనీయంగా తయారైంది. మా రోడ్లు అయితే ఇక డ్రైనేజ్ తోటి మొత్తము నిండి దుర్గంధభరితంగా తయారైనాయి. ఆ తర్వాత ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు మెయిన్గా డ్రైనేజ్ సమస్య కావాలి. ఇంటర్నల్ రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజ్ కానీ మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్లో ఏదైతే ఫండ్ వస్తే ఆ ఫండ్ నుంచి చేసిండ్రు కొన్ని పనులు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ మెయిన్గా డ్రైనేజ్ లేనిది మేము ఏం చేసినా కానీ జిహెచ్ఎంసీ గారిని మనకు అంటే మున్సిపల్లో కమిషన్ కలిసినాము, ఎమ్మెల్యే గారిని కూడా పాత ఎమ్మెల్యేని కలిసినాము. చేస్తా అన్నారు. వాళ్ళు ఏదో 2 కోట్లు 3 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పారు. తర్వాత మళ్ళీ చూస్తే అవి క్యాన్సిల్ అయినాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదటికి వచ్చింది ఏదో అంటారు కదా, ఆ టైప్లో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని చేద్దామని ఎమ్మెల్యే గారు అన్నారు. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ఇద్దామన్నట్టుగా ప్రజావాణిలోకి వచ్చినాము. మాకు ఈ సమస్య ఎంత తొందరగా తీరితే మాకు అంత అదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది సిటీకి దగ్గర నుండి కూడా డ్రైనేజ్ వ్యవస్థకు నోచుకోలేని కాలనీలు మావి. సో మూసీకి దగ్గరనే, అన్నిటి దగ్గరనే. దానికి అంతకుముందు సిఈ గారు ఎస్ఎన్డిపి కింద సిఈ గారు వచ్చి కూడా చెక్ చేసి మాకు బాక్స్ వర్క్ ఏదో చేద్దామని చెప్పని చేస్తున్నారు. ఇప్పుడు బండ్ల కూడా తర్వాత ఇంకెక్కడెక్కడనో అన్నీ అయిపోతున్నాయి. జిహెచ్ఎంసీలో కలిసిన వాటికి అన్నిటికీ చకచక పనులు అయిపోతున్నాయి. హస్తినాపురంలో అయిపోయినాయి, నా తెలిసిన వరకు చూసిన వరకు. హైదరాబాద్లో అయిపోయినాయి, తర్వాత ఇక్కడ నాగోల్లో అయిపోయినాయి. అంతకుముందు వరదలు వస్తాయి, నాగోళ్ళు, మమతానగర్ కాలనీ ఇవన్నీ మొత్తం బాక్స్ వర్క్ తోటి మొత్తం డ్రైనేజ్ మొత్తం దాన్ని అది చేసిండ్రు. కానీ మా ఏరియాలు మాత్రం ఎందుకు పట్టించుకుంటలేరు? మేము ట్యాక్సులు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం కాబట్టి మరి కనీసం మినిమం అనేది ఒకటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా మాకంటూ మా కాలనీలకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది తీస్తే మాకు మిగిలినవి ఏమైనా ఉంటే అవి చిన్న చిన్నగా అయిపోతాయి. రోడ్లు, డ్రైనేజ్లు అనేది కౌన్సిల్లో అవుతుంది. ఇంకేమన్నా ఫండ్స్ వచ్చినప్పుడు అవి చేసుకుంటాం. కానీ ఇదనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తర్వాత కమిషనర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, మాకు ఈ డ్రైనేజ్ సమస్య అవుట్లెట్, మెయిన్ డ్రైనేజ్ అవుట్లెట్ అనేది మాకు ఇంపార్టెంట్. అది తీర్చే విధంగా మీరు ప్రయత్నాలు చేసి కొంచెం మాకు ఈ బాధ నుంచి, ఇబ్బంది నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నా. ఇది ఈరోజు ఇచ్చినటువంటి ప్రజావాణిలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అండి. ఇది ఓకే, బాగానే ఉంది, మంచిగానే ఉంది. అయితే చిన్నారెడ్డి గారిని కలిసాము, ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు గారిని. ఆయన మా వనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు. సో ఆయనను కలిసాము, మంచిగా రెస్పాండ్ అయ్యారు సారు, మంచిగా నీట్గా మాట్లాడి దీనికి సంబంధించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశారు. సో అది కూడా మేము అక్కడ పోయి ఇచ్చేస్తాము. దాని తర్వాత ఫండ్స్ ఎట్లా అలొకేట్ చేస్తారు ఏందనేది అవన్నీ చూసుకున్నాక చూద్దామని, అట్లా మీ ఎమ్మెల్యే గారిని కూడా కలవాలని చెప్పని 2-3 రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. సో దయచేసి ఇది కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. బాగా రిసీవ్ చేసుకున్నారు. దానకిషోర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి నేను చెప్పారు. వారిని కూడా కలవబోతున్నాము. దయచేసి మీరు అందరూ, ఒకటే పార్టీ ఉన్నది, ఒకే ఎమ్మెల్యే, అన్ని రకాలుగా మాకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాము. మీకు రుణపడి ఉంటాము. దయచేసి ఇది పర్సనల్గా భావించి అందరూ దీనికి కృషి చేయవలసిందిగా, మాకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.